ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర యూనియన్ అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధరరావు వెల్లడించారు. ఐఎన్టీయూసీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడిగా కార్మిక రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మట్టా శివకుమార్ గౌడ్ని నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. స్థానిక కంబాల చెరువు మెగా కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. వాసంశెట్టి మాట్లాడుతూ, గతంలో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయటం వల్ల కాంగ్రెస్ అనుబంధ యూనియన్ అన్నట్టుగా భావించారని, అయితే ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఐఎన్టీయూసీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి టి నారాయణరావు శివకుమార్ గౌడ్ మాట్లాడారు. కాంక్రీటు వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పన్న శ్రీనివాస్, నాగు, కంచె అప్పన్న, నర్గాన వెంకట్ గౌడ్, దిరిసాల మాచిరాజు, మంచాల సుబ్రహ్మణ్యం, ఎం వెంకట్, బి నాగేశ్వరరావు, వారాది నాగబాబు, వెలిగట్ల శ్రీనివాస్, లంకా రామానాయుడు, బలరాం తదితరులు పాల్గొన్నారు. మరింత నా శక్తి మేరకు సేవలు అందించి మన శివకుమార్ గౌడ్, మట్టా శివకుమార్ గౌడ్, ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన ఆటో డ్రైవర్సు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలినేన్లో జాయిన్ అయ్యాడు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి. ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనగలరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే. ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదేలైపోయేటువంటి పరిస్థితి, దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఈయన మన జిల్లా జనరల్ సెక్రటరీ మన వాసంశెట్టి గంగాధరం గారు, అలాగే నా సమక్షంలో కూడా ఈ ఇద్దరం కలిసి మేము స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మన సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడి ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోయిన్సైడ్ ఎలా ఉండాలంటే ఒక స్టేటు, ఒక జిల్లా, ఒక నగరం, ఈ మూడు కలిసి ఈ జిల్లాలో కానీ స్టేట్లో కానీ జరిగే ఈ అనార్గనైజ్ సెక్టర్ కానీ ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడుతూ ఈ మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలని, ఇది ఐఎన్టీసీ అనేది స్వయం ప్రతినిధిగా ఉన్న ఒక సంస్థ. ఇది దేనికి సంబంధం లేదు. ఇది 3,30,00,000 మంది సభ్యత్వం ఉన్న సంస్థ అనేది. ప్రసిద్ధి గల ఈ రాజమండ్రి పట్టణానికి ఐఎన్టీసీ అధ్యక్షులుగా నియమించినందుకు మన జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలకి అన్నయ్య గారి సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఐఎన్టీసీ అనేది ఒక స్వచ్ఛంద కార్మిక సంస్థ. దీని గురించి మేము ఎవరికీ చెప్పక్కర్లేదు. అలాంటి ఐఎన్టీసీని ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నగరంలో ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ఆర్గనైజ్డ్ ఎప్పుడు మనకి విల్లింగ్గానే ఉంటారు. ఆర్గనైజ్డ్ మటుకి శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, ఈ గోల్డ్ షాపులు, దీంట్లో శ్రమ దోపిడీ జరుగుతుంది.
దీనిపైన కూడా జిల్లా అధ్యక్షులతోని నారాయణరావు గారితో మాట్లాడి అది సంజీవ్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి కూడా న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ